హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ప్రతిసారి హాస్పిటల్లో 24 అవర్స్ హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. నార్మలీ హాస్పిటల్ ట్రీట్మెంట్స్ 2 రకాలుగా ఉంటాయి: ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ అండ్ డే కేర్ ట్రీట్మెంట్. 1. ఇన్పేషెంట్ ట్రీట్మెంట్. ఏదైనా మేజర్ ఇల్నెస్ లేదా యాక్సిడెంట్ వల్ల మీరు కంటిన్యూస్గా మినిమం 24 అవర్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతే దాన్ని ఇన్పేషెంట్ ట్రీట్మెంట్ అని అంటారు. ఇది యూజువల్గా చాలా సీరియస్ మెడికల్ కండిషన్స్ కోసం వర్తిస్తుంది. ఇలాంటి ట్రీట్మెంట్లో పాలసీ రూల్స్ ప్రకారం రూమ్ రెంట్, నర్సింగ్ ఛార్జెస్, ఐసీయూ ఎక్స్పెన్సెస్ ఇంకా వేరే ఎలిజిబుల్ హాస్పిటల్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కవర్ అవుతాయి. 2. డే కేర్ ట్రీట్మెంట్. ఇప్పుడు మోడర్న్ మెడికల్ టెక్నాలజీ వల్ల కొన్ని ట్రీట్మెంట్స్కి 24 అవర్స్ హాస్పిటలైజేషన్ అవసరం లేదు. ఎగ్జాంపుల్కి క్యాటరాక్ట్ సర్జరీ, కీమోథెరపీ, డయాలసిస్ లాంటి ట్రీట్మెంట్స్లో పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినా కానీ ట్రీట్మెంట్ 24 అవర్స్ లోపలే కంప్లీట్ అయిపోతుంది. ఈ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ని డే కేర్ ట్రీట్మెంట్స్ అని అంటారు. ఈ రెండింటికి తేడా ఏంటి? ఇన్పేషెంట్ ట్రీట్మెంట్లో పేషెంట్ హాస్పిటల్లో మినిమం 24 అవర్స్ లేక దానికంటే ఎక్కువ టైం అడ్మిట్ అవ్వాలి. డే కేర్ ట్రీట్మెంట్లో కూడా హాస్పిటల్ అడ్మిషన్ ఉంటుంది, కానీ స్టే 24 అవర్స్ కన్నా తక్కువ ఉంటుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 2 కేసెస్లో కూడా హాస్పిటల్ అడ్మిషన్ కంపల్సరీ. సింపుల్ క్లినిక్ కన్సల్టేషన్స్ లేదా రొటీన్ చెకప్స్ లాంటివి ఇన్పేషెంట్ ఆర్ డే కేర్ కేటగిరీలోకి రావు. చాలా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్పేషెంట్ అండ్ డే కేర్ ట్రీట్మెంట్స్ 2 కవర్ చేస్తాయి. కానీ పాలసీ తీసుకునే ముందు మీ పాలసీ డాక్యుమెంట్ని జాగ్రత్తగా చదివి అందులో ఉన్న డే కేర్ ప్రొసీజర్స్ లిస్ట్ని ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడే మీ కవరేజ్ ఎంత దాకా ఉంది అని కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇలాంటి సింపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ కోసం స్టార్ని ఫాలో చేయండి.